నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక కొత్త హౌస్ తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మనకి ఈసీఎల్ నాగారంలో ఉందండి. మనకి నాగారం మెయిన్ రోడ్కి జస్ట్ మనకు ఒక అండర్ 1 కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి హౌస్ వచ్చేసి మనకి. ఇది వచ్చేసి ఈ వీడియో స్టార్ట్ చేసి చిన్న కోరిక ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, అలా చూడకండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఎందుకంటే ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతాయి ఇల్లు డీటెయిల్స్ అనేది. ఎందుకంటే ఎలా ఉంది, ఎలా కన్స్ట్రక్షన్ ఎలా ఉంది అనే మొత్తం అంతా డీటెయిల్స్ మొత్తం ఎండ్ వరకు చెప్తాను. మీరు మరీ చెప్తున్నాను, ప్లీజ్ ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందండి. ఇది వచ్చేసి మనకి ఈసీఎల్ నాగారంలో ఉందండి. నాగారం మెయిన్ రోడ్కి అండర్ 1 కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి. అది ఇల్లు వచ్చేసి 131 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 25 x 47 అండి. మనకి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 2500 ఎస్ఎఫ్టీ 2300 ఎస్ఎఫ్టీ ఇచ్చారండి. మనకి G+1 పర్మిషన్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK, ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK అండి. మనకి కన్స్ట్రక్షన్ విధంగా యూస్ అయితే చాలా మంచి క్వాలిటీ ఇచ్చారండి. మనకి ప్రజెంట్ వచ్చేసి ఎలివేషన్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలివేషన్ కూడా చాలా మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చాడు. మంచి బిల్డర్ అండి. మనకి కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఏదైనా ఏమున్నా క్లియర్ టైటిల్ చేసే ఇస్తాడండి. మనకి ఇంకో విషయం ఏంటంటే మనకి ఇక్కడ FTPL బఫర్ జోన్ అలాంటి ఏం లేవు. క్లియర్ టైటిల్ అండి. యాజ్ పర్ మున్సిపల్ నామ్స్తోనే కట్టాడు. వచ్చేసి మంచి సెట్ బ్యాక్స్ కూడా ఉన్నాయి. క్లియర్ టైటిల్ అండి. మనకి ప్రైస్ కూడా నెగోషియబుల్ ఉందండి. మనకి ప్రైస్ పైన కూడా నెగోషియబుల్ ఇచ్చాడు. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలివేషన్ కూడా చాలా మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చాడు. ప్రజెంట్ వచ్చేసి మనకి రోడ్ వచ్చేసి మనకి 30 feet CC రోడ్ ఉంది. డ్రైనేజ్ కనెక్షన్ ఉంది, వాటర్ కనెక్షన్ కూడా ఉంది. చుట్టుపక్కల అయితే ఎలాంటి చెరువులు అలాంటి ఏం లేవండి. మనకి టైటిల్ అయితే క్లియర్ టైటిల్. చుట్టుపక్కల అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మన ఇంకా అది కాకుండా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ కూడా ఉన్నాయి, మన షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ మనకి మెయిన్ రోడ్కి అయితే చాలా దగ్గర అండి. మనకి చూడండి, మీకే అర్థమవుతుంది. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయి. మనకి CC రోడ్ ఉంది. ప్రజెంట్ వచ్చేసి ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇంట్లోకి ఎంటర్ అయ్యే ముందు వచ్చేసి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి మన కార్ ర్యాంప్ అండి. ర్యాంప్ వచ్చేసి మొత్తం గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. మనకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకి క్లియర్ టైటిల్ అండి. మనకి గ్రానైట్ వర్క్ నుంచి పార్కింగ్ ఏరియా మొత్తం అంతా కూడా గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. మనకి ప్రజెంట్ చూడండి, మనకి కార్ పార్కింగ్ ఏరియాలో కూడా PVC షీట్ అంటారు. ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్ షీట్ అండి. మనకి వాటర్ ప్రూఫ్ షీట్ అండి. వాటర్ రస్ట్ అండి. మనకి వచ్చేసి ఇది వచ్చేసి మనకి బోర్ కనెక్షన్ అండి. అది వచ్చేసి సంప్ కనెక్షన్. వాటర్ అయితే పుష్కలమైన వాటర్ ఉన్నాయండి. ఇప్పుడే వాళ్ళు కడిగేసి బయట పెట్టారు. ఇప్పుడు ఇంతమందికి చాలాసేపు అండి. ఇదంతా మనకి స్టెప్స్ కింద వాష్ ఏరియా కూడా ఇచ్చాడు ఇక్కడ. ప్రజెంట్ వచ్చేసి మనకి సెట్ బ్యాక్ చూద్దాం. సెట్ బ్యాక్ విషయానికి వస్తే సెట్ బ్యాక్ అయితే యాజ్ పర్ మున్సిపల్ నామ్స్ ఉందండి. మనకి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒక మనిషి ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఏదన్నా జామ్ అయినా సరే, ఏది ఉన్నా సరే కానీ ఒక మనిషి ఈజీగా వెళ్ళిపోయేంత ప్లేస్ కూడా ఇచ్చాడండి. చూడండి, ఎంత ఒక మనిషి ఈజీగా వెళ్ళిపోయే ప్లేస్ కూడా ఉంది. దీని బ్యాక్ సైడ్ కూడా మనకు అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయండి. మనకి చెరువు అలాంటిది ఏం లేదంటే క్లియర్ టైటిల్ అని చెప్పాను కదా. లీగల్గా మీరు ఓకే అనుకుంటేనే ముందు ప్రొసీడ్ అయిపోదామండి. మనకి ప్రైస్ విధంగా అయితే నెగోషియబుల్ ఉందండి. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చూడండి ఎంత బాగుందో. టైటిల్ విధంగా కూడా చాలా మంచి క్లియర్ టైటిల్ అంటే మనకి లీగల్ ఎక్కడ చూపించుకున్నా క్లియర్ టైటిల్ అని చెప్తారు. మెయిన్ డోర్ విషయానికి వస్తే మనకి మెయిన్ డోర్ వచ్చేసి ఇండియన్ టేక్వుడ్ డోర్ ఇచ్చారండి. మనకి ఇది వచ్చేసి గ్లాసెస్ వస్తాయి. ఆల్రెడీ గ్రిల్స్ కూడా పెట్టేశాడు. ప్రజెంట్ వచ్చేసి ఇదంతా మనం ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర పైన ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత మంచిగా ఇచ్చాడో. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. ఇదంతా మనకి హాల్ కమ్ డైనింగ్ హాల్ ప్లేస్ అండి. మీకు కనిపించేంత హాల్ కమ్ డైనింగ్ హాల్ ప్లేస్ చూడండి. మనకి టీవీ షెల్ఫ్ కూడా ఇచ్చారు. 2 bedrooms. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. టెన్షన్ లేదు. మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK ఇచ్చాడు. అయిపోయింది. మన కన్స్ట్రక్షన్ క్వాలిటీ విధంగా చూస్తే కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ. దీంట్లో పూజా రూమ్ కూడా ఇచ్చాడండి. ఇది అది కాకుండా ఇది పూజా రూమ్. దీని పక్కనే మనకి కిచెన్ అండి. మనకి కిచెన్ కూడా చూడండి. కిచెన్ క్లోజ్ కిచెన్ బట్ ఓపెన్ లాగానే మంచి స్పేషియస్గా ఇచ్చాడండి. కిచెన్ వచ్చేసి మనకి షెల్ఫ్ కూడా చాలా బాగున్నాయి. దీని ఆపోజిట్లోనే ఈ కిచెన్కి బాత్రూమ్కి గోడ అడ్డం వస్తుంది. ఏం టెన్షన్ లేదు. ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి. మనకి ఇండియన్ వాష్రూమ్ బాత్రూమ్ అండి ఇది. దీంట్లో వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం. ప్రజెంట్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ అంటే మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకు మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ విధంగా అయితే చూస్తే చాలా బాగుంది. ప్రతి ఒక్క విండోకి గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. మనకు వచ్చేసి ప్రతి ఒక్క విండో గ్రానైట్ వర్కే. ఏం టెన్షన్ కూడా లేదు. చూడండి ఎంత బాగుందో కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా. ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుందండి. మనకి ఇది వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు. చూడండి ఎంత బాగుందో. మనకి షెల్ఫ్లు కూడా చాలా మంచి షెల్ఫ్లు ఇచ్చాడు. మనకి చూడండి, ఇది బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుందండి. మనకి డబల్ కాట్ మంచం పడుతుంది. టెన్షన్ లేదు. దీని పక్కనే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఒక సింగిల్ కాట్ మంచం పడుతుంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దీంట్లో కూడా ఏం లేదు. చూడండి ఎంత బాగుందో. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా నీట్గా ఇచ్చాడు. చెప్పండి, ప్రతి ఒక్క విండో గ్రానైట్ వర్క్ ఇచ్చాడండి. చూడండి ఎంత బాగుందో కన్స్ట్రక్షన్ క్వాలిటీ. ఇది అయితే షెల్ఫ్ కూడా ఇచ్చాడండి. మనకి షెల్ఫ్ కూడా ఇచ్చాడు. ఇది గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. మీకు కిచెన్ చూపించాను, పూజగా చూపించాను, హాల్ కమ్ డైనింగ్ హాల్ చూపించాను, మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించాను. ప్రజెంట్ వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఇప్పుడు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి.
ఫస్ట్ ఫ్లోర్లో వ్యూ ఇస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చారండి. ఈ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసరికి ఇక్కడ మీకు వరండా ఇచ్చాడండి మంచిగా నీట్గా. చూడండి ఇదంతా వరండా కూడా చాలా బాగా ఇచ్చాడు, మంచిగా ఉంది. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు అక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చాడండి. ఇక్కడ ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చాడు, చూడండి ఎంత బాగుందో వాష్ ఏరియా అండి. మనకి దీంట్లో కూడా మనకి వాటర్ రస్ట్ పీవీసీ షీట్ ఇచ్చాడు, వాటర్ ప్రూఫ్ దేనండి మనకి. ఇది కూడా మనకి సేమ్ పైన కూడా ఒక డోర్ పెట్టేసాడు, ఇండియన్ టేక్ డోర్ అండి మనకి. డోర్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి మెయిన్ వర్క్ అండి మనకి. పైన ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్స్ ఉండొచ్చు పోర్షన్లో. దీంట్లో ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత మంచి నీట్గా ఇచ్చాడో, చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. షెల్ఫ్ కూడా చాలా బాగున్నాయండి మనకి. చూడండి వర్క్లో ఎంత మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడో, ఎక్కడ ఎటువంటి క్రాచ్ లేకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్తో. చూడండి వర్క్ అయితే మంచి నీట్గా ఇచ్చాడు మనకి. ఇదంతా హాల్ వర్క్ అండి, ఎంత బాగా ఇచ్చాడు చూడండి. హాల్ వర్క్ వచ్చేసి టీవీ షెల్ కూడా ఇచ్చాడు. దీని ఆపోజిట్లో వచ్చేసి ఇది డైనింగ్ హాల్ ప్లేస్ అండి. డైనింగ్ హాల్ ప్లేస్ దగ్గర మనం చిన్న ఆర్చ్ లాగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చూడండి ఎంత మంచిగా ఇచ్చాడో. కన్స్ట్రక్షన్ క్వాలిటీ విధంగా అయితే చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఇచ్చాడు మనకి ప్రతి ఒక్క విండో. దీంట్లో వచ్చేసి ఇది పూజ గది అండి. ఇక్కడ పూజ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు చూడండి. ఇదంతా ఓపెన్ కిచెన్ ఇచ్చాడు. ఇక్కడికి వచ్చేసరికి ఓపెన్ కిచెన్ ఇచ్చాడు మనకి. చూడండి ఎంత బాగుందో, ఓపెన్ కిచెన్ కూడా ఇచ్చాడు, నీట్గా ఇచ్చాడు. పెద్ద ఎల్ షేప్లో వచ్చిందండి మనకి ఓపెన్ కిచెన్. షెల్ఫ్ కూడా ఇచ్చాడు. ఇది ఓపెన్ కిచెన్. దీని ఆపోజిట్కి వచ్చేసరికి మనకి 2 బెడ్రూమ్స్ ఇచ్చాడు. ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఒకటి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసరికి మీకు చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఉంది. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచిగా ఇచ్చాడు మనకి. వర్క్లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కావాలండి మనకి. కన్స్ట్రక్షన్ బిల్డర్ వచ్చేసి దీంట్లో వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుందండి. ఇది వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది చూడండి. మన బెడ్రూమ్ సైజ్ అంటే ఇది మనకి. చూడండి బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు మనకి. దీనికి కూడా అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు. ఇది ఇండియన్ వస్తుంది, వెస్ట్రన్ వస్తుందండి మనకి. ఇంకా ప్రజెంట్ పెట్టలేదు, ప్లంబర్ వర్క్ పెండింగ్ ఉంది. మీకు ఓకే అనుకుంటే ప్లంబర్ కూడా చేసిస్తానండి, ఏమేమి కావాలో కానీ. చూడండి ప్రతి ఒక్క విండో. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించాను, మాస్టర్ బెడ్రూమ్ చూపించాను, డైనింగ్ హాల్ చూపించాను, కిచెన్ పూజ గది హాల్ చూపించానండి. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు మనం టెరెస్ పైకి వెళ్దాం, టెరెస్ పైన వ్యూ ఇద్దాం, మీకు అర్థమవుతుంది ఎలా ఉందనేది. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. ప్రజెంట్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాను, టెరెస్ పైకి వెళ్తున్నాను అండి. టెరెస్ పైన వ్యూ అని మీకు అర్థమవుతుంది. మన టెరెస్ పైన కూడా ఒక షెడ్ ఇది వేసారండి, స్లాబ్ వేశారు చూడండి. అక్కడ 2 ట్యాంక్స్ వస్తాయో 1 ట్యాంక్ వస్తే తెలియదు, కనుక్కోవాలండి మనం. అది వచ్చేసి మాక్సిమం 2 ట్యాంక్స్ వేస్తారు బిల్డర్. ఇది వచ్చేసి 131 స్క్వేర్ యార్డ్స్ అండి, ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 25x47 అండి. టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 2300 ఎస్ఎఫ్టీ అండి. G+1 పర్మిషన్ది. గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK అండి. ప్రైస్ వచ్చేసి 1,15,00,000 చెప్తున్నాడు. స్లైట్లీ నెగోషియబుల్ అండి. డిస్క్రిప్షన్ నంబర్ ఉంటుంది, దాని డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.